ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వర్షాకాలం వచ్చిందంటే చాలు జంట నగరాల ప్రజలు వణికిపోతుంటారు. చిన్న వర్షం కురిసినా రహదారులు చెరువుల్ని తలపిస్తుంటాయి. నగరంలో మ్యాన్ హోల్స్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వరద వీధులను ముంచెత్తుతోంది. ఈ సమస్య ఒక ఏడాదో 2 ఏళ్లో కాదు, దశాబ్దాలుగా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వర్షాలు మొదలైనా మ్యాన్ హోల్స్, నాలాలు, మురికి కాల్వలకు రిపేర్లు చేయడం లేదు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో లక్షల మ్యాన్ హోల్స్ ఉంటాయి. కొన్ని మ్యాన్ హోల్స్ ఇలా నోరు తెరిచి అలా ఉంటాయి. దీంతో పెద్ద వర్షం పడగానే ఆ మ్యాన్ హోల్లోకి వెళ్ళి నీళ్లు వెళ్ళేట సమయంలో చాలా స్పీడ్గా వెళ్తాయి. వెళ్ళేట సమయంలో అందులో ఇలా చిన్నపిల్లలు కావచ్చు, సైకిళ్ళ మీద వెళ్ళేట వాళ్ళు కావచ్చు, బైకుల మీద వెళ్ళేట వాళ్ళు అందులో పడి చనిపోయేట ప్రమాదం కూడా ఉంటుంది. గతంలో జరిగింది కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. హైదరాబాద్లో మ్యాన్ హోల్స్లో పడి కిలోమీటర్ల దూరం వరకు కొట్టుక వెళ్ళినట్టు వాళ్ళు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేయడం, వాళ్ళని బయటికి తీసేటట్టుగా ప్రయత్నం చేయడం, ఇదంతా జరిగింది. దీంతో అటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేట సందర్భాలు ఉంటాయి. అయితే మ్యాన్ హోల్స్ వచ్చేటట్టుగా వర్షాకాలం దగ్గరికి వచ్చింది. వర్షాలు పడుతూనే ఉన్నాయి, కురుస్తూనే ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలతో భారీ వర్షాలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఈ మ్యాన్ హోల్స్ ఈ విధంగా వెంటనే పూర్తి చేయాలి. ఇది ఎన్ని రోజుల నుంచి చేయట్లేదో తెలియదు. అంటే వెంటనే పూర్తి చేస్తే కాస్త ప్రాణ నష్టం కూడా తగ్గేటానికి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు మిగతా చోట్ల కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లక్షల మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇవన్నీ ఇలా నోరు తెరుచుకుంది. ఈ విధంగా ఎక్కడ కొన్ని చిన్న రాళ్ళు పెట్టారు తప్ప ఏం తెలియదు. అంటే వర్షం పడేట సమయంలో అందులోకి వెళ్ళి నీళ్ళెట్టిన సమయంలో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది, ఎక్కడ ఉండదు అన్నట్టు విధంగా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. రోజుల తరబడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీంతో ఎట్లాంటి సమస్యలు వస్తాయి, మ్యాన్ హోల్తోటి ప్రాణ నష్టం కూడా జరిగినట్టు సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. యాక్చువల్గా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఈ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కరెక్ట్ పనిచేయరు. ఈ జిహెచ్ఎంసీ క్యాచ్ పీట్లు, స్టామ్ వాటర్ డ్రైన్ క్యాచ్ పీట్లు ఉన్నాయి కదా, ఈ సిస్టమ్ అనేది చాలా రాంగ్ ఉన్నది. ఎస్టిమేట్ చేపియాలి, శాంక్షన్ తీసుకోవాలి, టెండర్ కావాలి, ఆ లోపల 10-15 రోజులు అవుతుంది. ఆ లోపల ఎంతమంది పడతారు, ఎంతమంది ప్రాణ నష్టం అవుతుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. యాక్చువల్గా సిస్టమ్ ఏముండాలంటే ఈకి కొంచెం బడ్జెట్ ఇవ్వాలి. బడ్జెట్ ఇస్తే ఇమీడియట్ మనం ఏకి ఫోన్ చేస్తే నెక్స్ట్ డే క్యాచ్ పీట్ రేస్ అయిపోవాలి, రిపేర్ అయిపోవాలి, 1 డేలో రిపేర్ అయిపోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగదు ప్రజలకు. నా ఏరియాలో ఎంతోమంది పడి ఇప్పుడు వాళ్ళకు ప్రజలకు తెలియదు ఈ సిస్టమ్ ఏందో. అరే కార్పొరేటర్కి చెప్పినాం, క్యాచ్ పీట్ చెప్పి రిపేర్ చేయించినాం, 15 రోజుల మనమేమో ఎస్టిమేట్ చేయించి శాంక్షన్ తీసుకొని ఆ టైం వరకు వాళ్ళ ప్రజలకు ఏం తెలుస్తుంది. ఎవ్రీ వీక్ నీకు 10-12 వస్తాయి. ఎట్లా అంటే నైట్ టైంలో హెవీ వెహికల్స్ పోతాయి. హెవీ వెహికల్స్ పోగానే డ్యామేజ్ అవుతాయి. సివరేజ్ కవర్గా ఉండవచ్చు, స్టామ్ వాటర్ డ్రైన్ కవర్లు కావచ్చు, డ్యామేజ్ కంపల్సరీ అయితేనే ఉంటాయి. రాత్రిపూట హెవీ వెహికల్స్ పోతుంటాయి కదా, డ్యామేజ్ కంపల్సరీ అవుతుంటాయి. వీక్లీ ఒక 10-15 ఎట్లనే అవుతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ గారు దీన్ని చేసుకొని బడ్జెట్ సపరేట్ తీసుకొని ఇమీడియట్ మనం ఫోన్ చేయగానే నెక్స్ట్ డే రిపేర్ అయిపోవాలి. అది అట్లా ఉంటే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది జరగదు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేటానికి అవకాశాలు తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు, ఎందుకంటే వచ్చేది వర్షాకాలంలో జనాలకు ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరి ప్రశ్న చెందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.